ఆ మధ్య నేను నార్మల్గా నేను వెళ్తున్నప్పుడు కారు ఎక్కాను, అడిగాను ఆ అబ్బాయిని, రాయలసీమ నుంచి వచ్చాయని చెప్పాడు, అక్కడ ట్రాక్టర్ నడిపాయని చెప్పాడు. ఈ మధ్య ఎక్కువ పెద్దగా పనులు లేవు కాబట్టి నాకు కొంచెం దూర బంధువులు హైదరాబాద్లో ఉన్నాడంటే ఆయన రమ్మంటే ఇక్కడికి వచ్చాను. డ్రైవింగ్ వచ్చు కాబట్టి ఊబర్ నడుపుకుంటున్నాను. గూగుల్ మ్యాప్ ఏం చేస్తుందంటే తొందరగా తీసుకెళ్ళడానికి, దగ్గరలో తీసుకెళ్ళడానికి చిన్న చిన్న సందులో కూడా తిప్పేస్తుంటుంది. అలా ఒక చిన్న సందులోకి వెళ్ళింది కారు, బాగా స్లోగా వెళ్తాం. పైకెత్తి చూశాను, తలకెత్తి చూశాను, చిన్న సందులో వెళ్తోంది. చాలామంది సందులో నడుస్తున్నారు. నేను ఇలాగా తలకాయ పైకెత్తి చూడడం ఈ అబ్బాయి గమనించాడు అద్దంలో వచ్చి. అతను మాట అన్నాడు, చూడండి సార్, ఈ సాయిబులంతా రోడ్డు మీద నడుస్తున్నారు, కారు ముందుకెళ్ళడానికి లేదన్నాడు. అటు ఇటు ఇళ్ళే, పేమెంట్ కూడా లేదు. ఒకవేళ పేమెంట్ ఉన్నా కూడా మన దేశంలో పేమెంట్ మీద నడవండి, మనం మిగతా చాలా కార్యక్రమాలు ఉన్నాయి చేయడానికి. అంత చిన్న సందులో నువ్వు హిందువు అయినా, ముస్లిం అయినా, క్రైస్తవు అయినా, బౌద్ధుడు అయినా, జైను అయినా, యూదుడు అయినా, ఏ మతాన్ని అనుసరించిన వాడు అయినా, చిన్న అయినా పెద్ద అయినా రోడ్డు మీద నడవాలి, ఇంకెక్కడ నడుస్తావు. కానీ అలా నిబంధనలు పాటించకుండా, రూల్స్ ఫాలో అవ్వకుండా రోడ్ల మీద నడిచేస్తున్నవాడు అనగానే ఈ పిల్లాడికి అక్కడ ఏం పడింది మనసులో? వీళ్ళంతా సాయిబులు పడింది. ఎవడు చెప్పాడు? ఎందుకు వచ్చింది? వీడేమి కాకి ప్యాంటు తెల్ల చొక్క వేసుకుని షాక్కి వెళ్ళే మనిషి కాదు, కర్ర తిప్పేవాడు కాదు. ఎందుకు వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? పోనీ అతను ఉండేటటువంటి ప్రాంతంలో మత సంఘర్షణలు, ఒకరి మీద ఒకరు చంపుకోవడం, నరుక్కోవడం జరిగింది అలాంటిది కాదు, మామూలుగా వచ్చింది. ఫ్యాసిజం అక్కడ ఉంది. ఫ్యాసిజం డాక్టర్ రియో చెప్పిన ఆ క్రిమి, ఆ ఇన్ఫెక్షన్ అక్కడ ఉంది. అంచేత ఫ్యాసిజాన్ని ప్రతిఘటించాలంటే, ఎదుర్కోవాలంటే, దాన్ని తరిమి కొట్టాలంటే పని అక్కడ ఉంది. అక్కడ ఎంత పని ఉందో ఎన్నికల్లో అంతే పని. కానీ ఎన్నికలు మాత్రమే పని అనుకుంటే కాదు. ఎన్నికల్లో ఒక భాగం కొంత ఉధృతి తగ్గించడానికి సరిపోయేటువంటి భాగం. కానీ ఇది కల్చరల్గా, లిటరరీగా, సోషల్ ప్రాక్టీసెస్లో, మన మానవ సంబంధాల్లో, మన ఇరుగు పొరుగుతో మాట్లాడేటువంటి దాంట్లో అక్కడ మన జాగ్రత్తగా మన మొత్తం రాడారో యాంటెనావో సరిగ్గా చూసుకుని ఏం జరుగుతోంది, ఎలాంటి భావజాలం వస్తోంది, ఎక్కడ వ్యాప్తి జరుగుతోంది, ఎలా వ్యాప్తి జరుగుతోంది, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరికి అంటుకుంటోంది ఇది అనేది జాగ్రత్తగా చూసుకోకపోతే మాత్రం మనం దీన్ని ప్రతిఘటించలేము. ఇది చాలా ముఖ్యమైన విషయం, ఇది గంభీరమైన విషయం. ఇది చాలా తేలిక. ఫ్యాసిస్టులు అంటే అర్థం పెద్ద మూర్ఖులు వాళ్ళు, వాళ్ళకి తెలియదు, తెలియతక్కువ వాళ్ళు అని మాత్రం దయచేసి అనుకోకండి. రోడ్డు మీద తిరిగేటువంటి వాళ్ళు, నరికేటువంటి వాళ్ళు, చంపేటువంటి వాళ్ళు, నినాదాలు ఇచ్చేటువంటి వాళ్ళు మూర్ఖులు కావచ్చు. కానీ దీని వెనకాల ఉన్నటువంటి సూత్రాలు, దీని వెనకాల ఉన్నటువంటి ఆలోచన, దీని వెనకాల ఉన్నటువంటి భావజాలం, దీని నాయకత్వం అనుసరించేటటువంటి వ్యూహం, ఇవి మాత్రం దయచేసి తక్కువ అంచనా వేయకండి. ఎన్నికల సంగతే చూసుకుందామండి. ఇవన్నీ జరుగుతున్నాయి కదా. అంటే ఇవాళ ప్రజాస్వామ్యం ఉంది, నియంతృత్వం ఉంది, ఫ్యాసిజం ఉంది. దానికి దీనికి మధ్యన ఒక సరిహద్దు ఉంది. అది రాజ్యాంగం అనుకుందాం కాసేపు, లేదు రాజ్యాంగ విలువలు అనుకుందాం కాసేపు. ఈ రెండిటికి మధ్య ఉన్నటువంటి సరిహద్దుని ముందుకు జరపడానికి, ఆక్రమించడానికి, అతిక్రమించడానికి ఒక సైన్యం పనిచేస్తుంది. 100 సంవత్సరాలుగా పనిచేస్తుంది, ఇంకా ఎక్కువ ఆర్గనైజ్గా 100 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది, అనార్గనైజ్గా ఇంకా ముందు నుంచి చేస్తుంది కదా. మన కళ్ళు ఎదురుగుండా చేస్తుంది కదా. ఒక సైన్యం పనిచేస్తుంది, చాలా క్రమశిక్షణతో పనిచేస్తుంది, చాలా అంకిత భావంతో పనిచేస్తుంది, చాలా నమ్మకంతో పనిచేస్తుంది. మీరు ఒక సమావేశం పెట్టి 5 ఉన్నా, 10 మంది ఉన్నా, 15 మంది ఉన్నా, 50 మంది ఉన్నా ఏమీ పర్వాలేదు, ఎంత దూరం నుంచైనా వచ్చి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని మీ వైపు లాక్కుని మీ భావజాలాన్ని వారికి నచ్చజెప్పేలాగా పనిచేసి మాట్లాడి వెళ్ళేటటువంటి ఒక సైన్యం పనిచేస్తూ ఉంది కదా. ప్రజాస్వామ్యానికి, నియంతృత్వానికి, ప్రజాస్వామ్యానికి, ఫ్యాసిజానికి మధ్య ఉన్నటువంటి సరిహద్దుని చెరిపేటటువంటి ఒక
బృహత్ ప్రయత్నం జరుగుతూ ఉంది కదా ఇన్నాళ్ళ నుంచి. నా ప్రశ్న ఏంటంటే, ఈ ప్రజాస్వామ్యాన్ని, ఈ ప్రజాస్వామ్య విలువలని, ఈ స్వేచ్ఛని, ఈ స్వేచ్ఛాయుత విలువల్ని కాపాడడానికి పనిచేసేటటువంటి సైన్యం ఎక్కడా? వేర్ ఈస్ ద ఆర్మీ టు డిఫెండ్ ది డెమోక్రాటిక్ వాల్యూస్, కాన్స్టిట్యూషనల్ వాల్యూస్, వాల్యూస్ ఇన్ ఈక్వాలిటీ, వాల్యూస్ ఆఫ్ జస్టిస్, వాల్యూస్ ఆఫ్ సెక్యులరిజం, వాల్యూస్ ఆఫ్ ఫ్రెటర్నిటీ? వేర్ ఈస్ ద ఆర్మీ? టెల్ మీ. మీరు ఇప్పుడు గనక చెప్పండి మేమంతా ఆర్మీ అండి ఇక్కడ, డోంట్ వరీ అంటే నేను హాయిగా గుడ్డల మీద చేసి పడుకుంటాను. వన్ మ్యాన్ ఆర్మీయా? మీరు ప్రశ్న వేసుకోండి. మీరు గనక ఉందయ్యా వరే ఒక నువ్వు అన్నాను అనుకోండి, ఓకే, మేము ఈ విలువల్ని కాపాడడానికి, ఈ ఫ్యాసిజాన్ని ఈ దేశం నుంచి తరిమి కొట్టడానికి మేము ఒక సైన్యంగా తయారవుతావు అనే వాగ్దానాన్ని మీ దగ్గర నుంచి తీసుకుని అప్పుడు వెళ్తాం.